ద్వారా బట్టి ఉద్యోగమైనటువంటి దేవుని యొక్క అభిషేకం ద్వారా, దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని మనం అంటే దేవుని స్తోత్రం తెలుస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయం మాకు మన మధ్యలో డైరెక్టర్ గారు ఉన్నారు, వారు రాసిందిగా వారిని ప్రభుత్వంగా కోరుతూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. చక్కని సందేశం ఒకటి మొదటిగా దేవుని దాసుల ద్వారా దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి అని ఏసైనా చేర్చుకుంటే మన జీవితాల్లో మంచిది. సమయంలో మన ప్రియుడు పాల్ గారు 10 విషయాలు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మనము ప్రార్థన ఆశీర్వాదం ఉంటారు. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి చేరినటువంటి దైవశాఖలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి గత 2 రోజులుగా నిన్న సాయంత్రం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఈ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు నాకు మాత్రం మీకు ఎలా ఉందో తెలియట్లేదు. నాకు ఒక మంచి పండగలాగా ఉంది, ఏదో క్రిస్మస్ పండగ జరుగుతున్నట్టు. మీకు అందరికి ఎట్లా ఉంది? నిజంగా దేవుడు మన మధ్యలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ మరి ఇప్పుడు వరకు అన్న చెప్తున్న వాక్యం చూస్తూ ఉంటే అది వరకు ఎప్పుడు మరి అన్న అట్లా చూడలేదు. కానీ దేవుని మహాకృప, దేవుని అభిషేకం మరి మా సేవకులందరి పైన నూతనంగా మరొకసారి రెన్యూల్ అయినట్టుగా నేను చూస్తాం జరిగింది. అంటే అది వరకు బాగా పాతగా ఉన్న వాళ్ళకి తెలుసు ఎట్లాంటి పరిచర్య జరిగిందో ఇక్కడ. మరి ఎంతో ఉత్సాహంగా ఉద్యమంగా చేసేటువంటి పరిస్థితులు మళ్ళొకసారి ఈ పరిచర్యలో చూసినప్పుడు ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉన్నాయి. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇంకా రానున్నటువంటి కాలంలో ఇదొక పండగ. ఈరోజు మీకు వచ్చింది, నెక్స్ట్ కందుకూరు వెళ్తా ఉంది ఆ పండగ. సో కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో చేస్తున్నప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందించడమే కాదు, కానీ మరి ఇప్పుడు ఆఖరిలో ఒక మాట చెప్పారు ఏంటంటే, మనందరం కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తపడటానికి ప్రతి ఒక్కళ్ళం కూడా మన యొక్క జీవితాన్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే బహు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రపంచం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ యొక్క జీవితాన్ని మనం ఏంటనేది మనకు తప్పించి వేరే వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. దేవుడికి మనకి తప్పించి మన జీవితం ఎట్లుందనేది వేరొకరికి ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతిదినము ఆత్మవిమర్శన చేసుకొని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని నా యొక్క మాటలు మీకు చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిచర్య కోసం ప్రతిదినం మీరు ప్రార్థన చేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు విస్తరించే విధంగా మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అలాగనే ఇక సమయంలో మన ప్రియులు పాస్టర్ యేసురత్న గారి మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారు వారు కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా మనతో పంచుకోవాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనమందరూ కూడా గత కాలంలో ఇలా కూడుకోవడం రూబినయ్య గారి ఉన్న కాలంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అయితే నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను కనుక మళ్ళా తిరిగి మరి ఈ రూబిన్ మినిస్ట్రీ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత మేము ఎలాంటి పని చేస్తూ వచ్చామంటే, నెలసరికి ఇలాగే మీటింగ్ జరిగేది, కానీ సంఘానికి తెలియదు. సేవకులను మాత్రమే పిలిచేవాళ్ళం. ఏదో ఒక టైంలో అలా వచ్చేవాళ్ళం, 2 గంటల సేపు కూర్చునేవాళ్ళం, కొన్ని మాటలు మాట్లాడుకుని ప్రార్థన చేసుకొని వాళ్ళు వండిపెట్టిన అన్నం తిని వెళ్ళిపోయేవాళ్ళం. అలా వెళుతూ ఉన్న టైంలో
ఇక్కడ మరి ఈ పరిచర్య దీనికి సంబంధించినటువంటి ఆలోచన మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, మీకు ఆత్మీయ స్థితి అందించలేకపోతా ఉన్నా. ఎందుకు ఈ పని జరుగుతూ ఉంది, ఏంటి దీని వెనుకున్న కారణం అంటే, ఆ నాలో నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, మనము ఒకరోజు 1 గంట 2 గంటలో కూర్చుని వెళ్ళేవారం కాక 2 రోజులు మీటింగ్ను పెట్టుకోవాలని మా సేవకులందరితో రిబన్ మినిస్ట్రీ సేవకులందరితో చెప్పాలనుకున్నాను. చెప్పాను వారికి. ఇక్కడ చిరుగుపాళ్ళు ఉన్నాయి చెప్పడం జరిగింది. వారందరూ కూడా దగ్గర అలాగే జరిగించండి అన్నారు వాళ్ళు. అదో డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను. అయ్యా ఈ విధంగా చెప్పాను, మన వాళ్ళందరూ కూడా దానికి అంగీకరించారు, మరి మీ అభిప్రాయం ఏంటి అంటే, భలేవాళ్ళండి, అలాంటి ఆలోచనతో మరి ముందు కొనసాగుతుంటే నాకు మాత్రం చాలా సంతోషం నాకు అని వారు అనడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అన్నది మొట్టమొదటిగా ఎలా జరిగించాలో మాకు తెలియదు, అది జరిగే క్రమాన్ని మీరు దావగూడూరులో మీరే జరిగించండి మొదటగా, మేము చూసిన తర్వాత మేము ఆ కార్యక్రమం చేసుకుంటామని చెప్పని వారు చెప్పడం. అలాగే మరి ఫిబ్రవరి మాసం 3, 4 తారీఖుల్లో దావగూడూరులో ఈ మొట్టమొదటి ఈ కూడిక జరిగింది. అందరూ సేవకులందరూ వచ్చారు. వారు కూడా అందరూ తీర్మానం చేసుకున్నాం, అందరూ తెల్ల బట్టలు వేసుకుని ప్రశాంతంగా దైవ సేవకులు ఇలా ఉండాలని మాదిరి చూపిస్తూ మనం ఈ పరిచయం కొనసాగిద్దాం అనేటువంటి మాట చెప్పడం చేత వారిని కూడా ఎగిరించారు. వారి కొరకు అయితే ఏ సంఘంలో ఎవరు మొదటి రోజు మాట్లాడతారో, ఎవరు 2వ రోజు మాట్లాడతారో అది నిర్ణయించి వారిని చెప్తున్నప్పుడు అందరూ కూడా సేవలో ఆనందంగా సంతోషిస్తూ ఈ పరిచయంలో పాల్గొంటున్నారు. అయితే మేము ఒక మాట అనుకున్నాం. ఈరోజు మరి అయ్యగారు వాళ్ళు బయలుదేరిపోయి ముందుగా నాకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. అయ్యా మరి పరిస్థితి మీ మరి పాస్వాన్ మీతో మాట్లాడాలనుకున్నారు అని అన్నారు అయ్యగారు. సరే ఇవ్వండి అని చెప్పంటే వాడు మాట్లాడుతూ, అయ్యా మీరు మరి సేవకుల మీటింగు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు పగలు, ఆ పగల వేళ మరి సేవకురాళ్ళతోటి మేము కూడా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను, మరి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అన్నారు వారు. నేను సంతోషం అమ్మా, అందుకు ఏముంది అందరిని పిలిపిస్తాను, కాబట్టి మీరు ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి అని కూడా వారికి చెప్పడం ఈరోజు జరిగింది. అయితే సేవకురాలతో జరుగుద్దా అనేటువంటి దానికంటే కూడా మనము ఈ 3 రోజుల కూటంలో ఈ సేవకురాళ్ళు కూటములో కొన్ని అంటే పచ్చాక పని గందరగోళం అయిన తర్వాత మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి స్త్రీల కూటంగా దాన్ని పెట్టి అందరికీ మళ్ళీ ఇంకొక సువార్త స్త్రీల ద్వారా ఒక మంచి స్పీకర్ని అమ్మగారు ఉన్నారు, మంచి వాక్యం బోధిస్తారు వారి ద్వారా మీకు మంచి వాక్యం అందించాలనే ఆలోచన కూడా నా మనసులో ఉంది. అది కూడా జరుగుతుంది త్వరలో. అయితే రేపు 7, 8 తారీఖులో ఏప్రిల్ మాసం అందుకులో రాత్రి మొట్టమొదటి ప్రసంగం చేశారే సురేష్ పాస్టర్ గారు, ఆయన మందిరంలో జరుగుతుంది. కాబట్టి మనం అప్పుడు ఎవరు మాట్లాడుతారనేది ఇక్కడ నిర్ణయిస్తాను. అప్పుడు మీరు అందరూ కూడా రావడానికి మీ అందరూ కూడా ఆహ్వానం చెప్తా ఉన్నాను. అందరూ కూడా అన్ని సంఘాల నుంచి దేవుని వాక్యం వినడానికి మనం ఆశ కలిగి వద్దాం. పనికాలం కాబట్టి మీరు రాలేకపోయారు, ఉండలేకపోయారు, ఇక పనులు అయిపోతాయి కనుక కొద్ది నెలలో అందరూ కలిసి దేవుని పరిచర్యలో పాల్గొనడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఈ పరిచర్య కంటిన్యూగా జరగడానికి మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ తర్వాత వారిని రావడానికి ప్రతి మాసం రావాలి. వారు పరిస్థితులను సానుకూలపరుస్తూ ఈ మినిస్ట్రీ నడిపించడానికి చాలా ఖర్చుతో కూడిన పని కనుక ఆ పని చేయడంలో దేవుడు వారిని ప్రోత్సహించి ఈ పని జరిగించేలాగా వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఉన్న వాళ్ళందరిలో కూడా నేను వయసులో పెద్దవాడిని, నేను మరి మన 72 సంవత్సరాలు పెద్దవాడిని కనుక నేను కూడా వారిని కాస్త పురికొల్పడానికి ఈ పరీక్షల్లో ముందుకి తీసుకువెళ్ళాలి కనుక నా ఆరోగ్యాన్ని గురించి కూడా మీరు ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మంచిది సమయంలో స్థానిక దైవసేవకులు సంఘ కాపురి పాస్టర్ రవీంద్ర గారు వచ్చి చివరిగా వందన సమర్పించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాను.
ఈ 2 దినాలు అప్పుడైపోయినాయా అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక 2 దినాలు ఉంటే బాగుంటుందని నాకైతుంది. మీకెలా ఉంది? ఆమేన్. ఇంకా 2 దినాలు కావాలి అనుకున్న వాళ్ళు దేవుని మహిమపరచండి. ఒక సభల్లాగా జరగాల. ఆమేన్. అయితే అయ్యగారు అన్నారు కదా, ఒక పండగ లాగా ఉందని. నిజంగా పండగ వాతావరణం. కొన్ని మినిస్ట్రీస్కి కొన్ని పండగలు ఉన్నాయి. అయితే రూబేను మినిస్ట్రీకి కూడా ఒక పండగ, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి రూబేను పండగలు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆశ్చర్యకరంగా మొదటిసారిగా గత నెలలో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తూ పరిచర్లో ముందుకెళ్ళడానికి కారకులై ఉన్న యేసురత్నయ్య గారు అధ్యక్షులుగా ఉండి మినిస్ట్రీలో ఎంత అద్భుతంగా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు. మరి గత నెలలో వారి మందిరంలో జరగడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. మేము కూడా చాలా ఉద్యోగపరచబడ్డాం. దైవజనులందరం కూడా. మరి తర్వాత ఎవరు పెట్టుకుంటారు అనుకున్నప్పుడు అంతా సంశయాల మీద జరిగిన ఫైనల్గా అని నేను చేయెత్తాను. నేను ఓకే మా దగ్గర పెట్టండి అయ్యా అంటే 1 by 1 ఒక బ్రాంచ్ అయిపోయిన తర్వాత మరొక బ్రాంచ్కి అలాగా అది క్రమం అనేది పెద్దలు చెప్పినప్పుడు మేము అందరం కూడా అంగీకరించాం. ఆ రీతిగా మరి మన నాయకులు మరి డేవిడ్ పాల్ గారు వారి కుటుంబంతో మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఆమేన్. వందనాలండి. అలాగనే మరి అధ్యక్షత వహించిన నిక్సన్ గారికి హృదయపూర్వక వందనాలు. మరి వాక్యం అందించిన తిమోతయ్య గారికి వందనాలు. యేసురత్నం గారికి వందనాలు. మరి నిన్నటి దినం ముందు వాక్యం అందించిన సహోదరికి వందనాలు. అలాగనే ఉదయకాలం స్తుతి ఆరాధనలో వాక్యం అందించిన జగన్ గారికి వందనాలు. దాసు గారికి వందనాలు. జానపాల్ గారికి వందనాలు. సురేష్ గారు మొదటి వర్తమానాన్ని అందించారు. అడుగుడి మీకు ఇవ్వడు, అడగకపోతే ఏం పొందలేరు. చక్కని వర్తమానాలు అందించారు. తర్వాత మరి నిన్నటి దినాన అధ్యక్షులుగా ఉండి అనిల్ గారు ఘనంగా చాలా ఆశీర్వాదకరంగా జరిగించారు. అందరూ బట్టి వారికి వందనాలండి. అలాగే ఈరోజు వర్తమానం మొదటి వర్తమానాన్ని చిన్నబాబు గారు అందించారు. ప్రైజులో చక్కని వర్తమానాలను ఈరోజు విన్నాం, నిన్నటి దినం విన్నాం. ఈ 4 వర్తమానాలు మన ఆత్మీయ జీవితాలను ఉజ్జీవపరచని. ఆమేన్. నన్నైతే ఎంతగానో బలపరచని. ప్రైజులో దేవుని వాక్యమును వినుట వలన ఏం కలుగుతుందంట? వినకపోవటం వల్ల ఏం కలుగుతుందంట? అవిశ్వాసం కలుగుతుంది. అందుకే వినుట నేర్చుకోవాలి. వినిన దానిని గ్రహించడం నేర్చుకోవాలి. గ్రహించిన వాడు జీవించడం నేర్చుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 దినాలు మన ఆత్మీయ మరి ఎదుగుదల కలిగి ఉండడానికి, మనం ఉజ్జీవపరచబడడానికి, పరిశుద్ధాత్మ ప్రభావంతో ముందు కొనసాగడానికి దైవజనులు మనల్ని అందరినీ ప్రేమించి మన మధ్యకు వచ్చారు కాబట్టి వారిని కరతల ధ్వనులతో వారిని గౌరవిద్దాం. ఉద్యమం గట్టి కొట్టాలి, ఇంకా ఉద్యమంగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి గత నెల నుండి ఈ దినముకై ప్రతి వారం ప్రకటిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడికలు జరిగినా మరి ఈ పండగల కొరకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు మీరంతా ప్రార్థన చేసినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ కార్యక్రమం ఇంత ఉద్యమంగా జరగడానికి హృదయపూర్వకమైన అర్పణలే కారణం. ఆమేన్. దేవుడు ప్రేరేపించిన కొలది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీరు దేవునికి గుప్పులు విప్పారు. దేవుని కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, విత్తినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాం. ప్రార్థన అనే విత్తనం విత్తి ఉండొచ్చు, లేదా హృదయపూర్వకమైన కానుక రూపంలో మీరు విత్తి ఉండొచ్చు. మరి ఇతరులకి మన దగ్గర పండగలు జరగబోతున్నాయి అని చెప్పడం కూడా విత్తడమే. ఆమేన్. దేవుని యొక్క సాధనాలుగా మీరంతా ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ 2 దినాల యొక్క ఈ పరిచర్య మన సంఘానికి, మన గ్రామానికి, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నడుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిచర్య మరలా ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు, కానీ అప్పటి వరకు మనలందరం దేవుడు సజీవులుగా ఉంచునుగాక. రాకడ ఆలస్యమైతే, మన పోకడ ఆలస్యమైతే మరొకసారి 2 దినాలు కాదయ్యా,
నేను 4 అనుకుంటున్నానయ్యా. దేవుడికి స్తోత్రం. అంటే ఒక మీటింగ్ లాగా జరగాలని కదా. మన మీటింగ్స్ జరిగి చాలా కాలం అయింది కదా. మరలా ఈ 2 దినాలే 4 దినాలే నాకు 3, 4 సభలే కదా. ఈసారి ఇక్కడ కాదు, మందిరంలో కాదు, బయట జరగాల. ఆమేన్. చుట్టుపక్కల ప్రాంతాల నుండి కదలి రావాలి. గొప్ప ఉజ్జీవ పండుగలు, రూబేను పండుగలు జరగాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికిని అలాగనే దైవజనులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను పరిచర్లను ఆస్వాదించి వద్దల చేసి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి డేవిడ్ పాల్ గారి ద్వారా మరి నేను ఇక్కడ రావడం జరిగింది. ఒక దైవజనులు జోసెఫ్ రాజు గారు నిజాంలో ఉంటారు. వారు నేను నెల్లూరులో ఉన్నప్పుడు విరామం లేని మరి 1000 మంది సంఘం కలిగి ఉన్న సేవకునితో నేను ఉన్నప్పుడు 5 ఆరాధన జరుగుతుండేవి. మరి గృహ ప్రార్థనలని, రకరకాల ప్రార్థనలు. అసలు ఇంత టైం కూడా ఉండేది కాదు. చాలా కష్టం, నిద్రపోవడం కష్టం, తినడం కష్టం. అంతటి మరి బిజీగా ఉండే పరిచర్లో నేనున్నప్పుడు అప్పటికి నేను ఎందుకు 6 నెలలుగా ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నీ చిత్తమేంటి? నీ పరిచర్లో ఎక్కడ వాడుకుంటావు, ఎలా వాడుకుంటావు? ఎందుకో నాతో పరిశుద్ధాత్మ దేవుడు గత 6 నెలలుగా అప్పటికి ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అయితే మార్చి 10వ తారీఖు ఆదివారం అయిపోయింది. నాకు సోమవారం ఫోన్ వచ్చింది. విజయవాడ నుంచి పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఇట్లా పలానా చోట సేవకులు లేరయ్యా అంటే, ఏ ఊరండి అంటే చిరుకూరుపాడ. ఆ చిరుకూరుపాడు అని చెప్పినప్పుడు ఆ పదం పలకడానికి నాకు అర్థం కాల. విన్నప్పుడు నా నోటి పలకటానికి కూడా నాకు కష్టంగా అనిపించింది. ఎందుకంటే చిరుకూరుపాడు అనే పదం ఏ రోజు నేను వినలేదు. ఆమేన్. అసలు తెలియదు, నాకు నిజంగా తెలియదు. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు సింగరాయ కొండ, కావలి, లేకపోతే టంగుటూరు, లేదా ఒంగోలు ఇలా తెలుసు. కానీ మెయిన్ స్టేషన్స్ ఈ లోపల ఉన్న ప్రాంతాలు జరుగుమల్లని, మరి చిరుకూరుపాడు అని అస్సలు తెలియదు. ఇక్కడ ఎవ్వరు కూడా నాకు తెలియదు. మన ఊరు వాళ్ళలో ఎవ్వరూ నాకు తెలియదు. ఫేస్బుక్లో కూడా నేను చూడలేదు. ఎందుకంటే ఫేస్బుక్ కూడా నేను ఎక్కువ వాడను, యూట్యూబ్ కూడా ఎక్కువ వాడను. అసలు అంత టైం ఉండేది నాకు. దాని మీద కూడా అంత ఆసక్తి లేక ఎప్పుడు నేను అసలు తెలియదు. నాకు తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల మధ్యకి గొప్ప పరిచర్య, గొప్ప మినిస్ట్రీలోకి రావడానికి దేవుడు కృప చూపాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మన ఎడల అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దేవుని చిత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను గ్రహించాను. ఆమేన్. దేవుని చిత్తం ఎంత ఆశీర్వాదకరంగా, ఉజ్జీవంగా ఉంటుందో నేను తెలుసుకున్నాను. ప్రైజ్ లార్డ్. అందుకే యేసయ్య అన్నారు కదయ్యా, నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరు? ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా తల్లియు నా సహోదరులు అంటున్నాడు. అక్కడ వారి వైపు చూపించి. అవును, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తే ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం కలిగిద్దో. దేవుని చిత్తానుసారంగా, దేవుని నడిపింపు ప్రకారం, ఆయన ఉద్దేశానుసారంగా మన ఆత్మీయ జీవితాలు కానీ, పరిచర్లు కానీ ముందుకు వెళుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. శ్రమలు రావచ్చు, అవమానాలకు కావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అపార్థాలు చేసుకోవచ్చు. ఎన్ని జరుగుతున్నా సరే దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళుతున్నప్పుడు అవన్నీ కూడా ఎనదగినవి కావు అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. నిజంగా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో శోధనలు, అవమానాలు, నిందలు, రకరకాల అపార్థాలు, అనార్థాలు ఇన్ని జరిగినా ఏవి పట్టించుకోవడానికి కారణం, అమ్మో నేను చేయలేను, ఈ సేవ నా వల్ల కాదు, ఇలా ఉందా ఇక్కడ పరిస్థితులు అని వెనకడుగు వేయాలని ఒక ఆలోచన కూడా రాకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తమే. ఆమేన్. దేవుని చిత్తం మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, నిబ్బరాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని కలగజేస్తుంది. ఆమేన్. దేవుని చిత్తంలో ఉన్నంత గొప్ప శక్తి మరొకటి లేదు. మనం బ్రతికినంత కాలం దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా చేసామా తప్పవు తిప్పలు. అందుకే తిప్పలు పడకుండా, అపవాది ఏలుబడి చేయకుండా
మనం రాకడ వరకు ఆయన చిత్తానుసారం బ్రతుకుదాం, ఆయన చిత్తానుసారంగా వెళదాం, ఆయన చిత్తానుసారంగా పరిచర్యను కొనసాగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 దినాల కూడికలు మనం ఆస్వాదించబడ్డామని, ఉజ్జీవపరచబడ్డామని, వెలిగించబడ్డామని, వాక్యం మన వినుకులు ఫలించిందని నేను విశ్వసిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి ఒక 2 దినాలు నిన్నటి నుంచి నిన్న సాయంకాలం ఈరోజు అంతా కూడా మమ్మల్ని చేర్చుకొని సేవకులను చేసుకొని వాళ్ళు చూసేటువంటి పరిచయను బట్టి, ఆతిథ్యాన్ని బట్టి, మీరు చూపినటువంటి ప్రేమను బట్టి మరి మా అందరి తరపున మీకు సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం దీవించినగాక. చివరి ప్రార్థన పాస్టర్ అనిల్ గారు చేస్తారు. అయ్యగారు ఆశీర్వాదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన దేవ, గనుడా, నీ వందనాలు, కృతజ్ఞతలు. మీరు మినిస్ట్రీస్ ద్వారా ప్రతి సంఘములో 2 దినాలు అద్భుతమైనటువంటి కూడికలను ప్రభావ నిర్వర్తించడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేరేపణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. డైరెక్టర్ బట్టి ప్రభావ, కుటుంబాన్ని బిడ్డలను బట్టి వందనాలు, పరిచయాలను బట్టి కృతజ్ఞతలు ఆయన. ప్రెసిడెంట్ గారి సేవకులందరినీ బట్టి వందనాలు నాయన. ఇంకా ఘనకార్యాలు ఘనముగా జరిగించిన భూమి మీద మేము బ్రతికున్నంత కాలము కూడా నీ రాజ్యం పరిపూర్ణంగా కట్టుటకు సహాయం దయచేయమని, ఈ పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన, ఎంతో గౌరవించిన, ఈ వాక్కులు వినటానికి ఇష్టపడిన ఈ స్థానిక సంఘమును, సేవకులను, సేవకుల కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ గ్రామం అంతటిని మీరు ఇక్కడికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల సృష్టికి, ప్రత్యేకంగా ఈ యూరోపియన్ మినిస్ట్రీలో పనిచేస్తున్న దైవసేవలు, వారి బిడ్డలు, సంఘాలు, కుటుంబాలు, పరిచర్యలకును, ప్రత్యేక స్థానిక సంఘ కాపురి గారు, వారి కుటుంబ పరిచర్య స్థానిక సంఘానికి, ఆయా ప్రాంతం వచ్చిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి మా ప్రియ డైరెక్టర్ గారు, అయా వారి కుటుంబాన్ని బిడ్డల పరిచర్యలకు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడుని నడిపించును కాక. ఆమేన్. మంచిది. అందరు లేచి చదువు తీసుకుందాం. పడేద హల్లెలూయా.